మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు అధిష్టానానికి లేఖ రాశారు. తాను ఇక పార్టీలో కొనసాగలేనని లేఖలో తెలిపారు. తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటాం. అది తర్వాత ఇప్పుడు అంతవరకు రాలేదు. ముందు ఏదైతే ఉందో తీసుకున్న తర్వాత వాళ్ళ అభిప్రాయమే కానీ ప్రజాభిప్రాయం కానీ మీలాంటి మిత్రులు శిరువే బ్లాస్ట్లో పాత్రికేయ సోదరులు ఉన్న మిత్రులు ఉన్నారు. మీరు ఏంటంటే ప్రజలతో ఎక్కువ సంబంధాలు కలిగి ఉంటారు. ఇప్పుడు నాకు ప్రజా సమస్యల పట్ల స్పందించడం, పోరాటం చేయటము నేను మొదటికి కూడా బాధ్యత అనుకుంటాను. ఏ రాజకీయ పార్టీ అనేటువంటి ఒక ప్రధానం కంటే నేను ప్రజా సమస్యలు స్పందించను. ప్రజలకు ఏ విధంగా నేను న్యాయం చేయగలుగుతాను. ఐ లవ్ సార్. నేను అధికార పార్టీలో ఉండి కూడా ప్రజాపక్షాన్ని నిలబడి పోరాటం చేశాను. అధికార పార్టీలో ఉండి కూడా అండ్ ఫర్ యువర్ రిమెంబరెన్స్ ఐ టెల్ వన్ ఇన్స్టెన్స్. ఎవరు కూడా ఉపయోగపడలేరని చెప్పట్టు నేను ఏదైతే నిజమైన పరిష్కారం అంటే ఇప్పుడు ఈ 20 మాసాలకు వెళ్ళి ఏదైతుందో ఈ 10 నియోజకవర్గాల ఆధిపత్యం ఎవరి నడుస్తుంది? పార్టీకి ప్రేమ దగ్గర నడుస్తుందా? దూరం పెట్టండి. అది సాధ్యం కాదు. మీకు అది సాధ్యం కాదు. మరి అవమానాలు, మానసిక క్షోభ అనుభవించుకుంటూ కొనసాగిన దానికంటే తప్పకుండా అట్లీస్ట్ ఫ్రీ ఆఫ్ మైండ్ అని ఉంటుంది. రాజకీయం బేసిక్గా గౌరవం కొరకు, రాజకీయం గౌరవం కొరకు. మరి ఆ గౌరవం పొందలేనప్పుడు ఏదైతుందో పార్టీలు కొనసాగటం లోపల అర్థమేముంటుంది? దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతుంది వల్ల సరే శ్రీధర్ బాబు వచ్చారు కాబట్టి ఐ థాట్ నిన్నే మీరందరూ ఏం జరిగింది ఏంటి అని చెప్పారంటే వార్తలను ఒరిగేది సమస్య పరిష్కారం వచ్చేది లేదు. సమస్య పరిష్కారం అనేది మీ దగ్గర లేదు, నా దగ్గర లేదు. ఆనాడు ఏదైతే మిత్రుడు గంగాధర్ గారు అనుకుంటా సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ ఇట్లా ఇన్సిడెంట్ చేసిండు. ఏంటి వాటి అంటే చివరి నేను చెప్పాను. నేను ఏ 10 మంది అయితే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటుండో వాళ్ళను కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా దూరం పెట్టండి. గుర్తుండుంటుంది. వాళ్ళు జైన్ అభివృద్ధి కాంక్షించే వాళ్ళు అయినట్టయితే లెట్ దెమ్ కన్ఫైన్ ఫర్ ది డెవలప్మెంట్ ఓన్లీ. లెట్ దెమ్ కన్ఫైన్ ఫర్ ది డెవలప్మెంట్ ఓన్లీ. లెట్ దెమ్ నాట్ ఇంటర్వ్యూన్ ది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ అఫేర్స్. ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఇది అంటే దశాబ్దాల కాలం ఏదైతుందో నాడు ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేసి ఇలా ప్రభుత్వం వచ్చిన ఫలాలు ఏదైతుందో అనుభవించాలని చెప్పిన కార్యకర్తలకు అందరికీ ఉంటుంది. అది అందరం కూడా హక్కుగా భావిస్తామని చెప్పి అంటున్నాను. అది అందరం కూడా హక్కుగా భావిస్తామని చెప్పి అంటున్నా. మా దశాబ్దాల పోరాట ఫలితం ఏదైతుందో వాళ్ళు ఎవడో వచ్చి కాజేసుకుపోతా అని చెప్పానంటే చూస్తే ఎట్లా ఓపిక పట్టగలుగుతారు?